జనంపల్లి గోపాల్ నాయక్ గారు ప్రతి ఒక్కరికి కూడా సభ్యులు ముఖ్య అతిథులు జనంపల్లి అనువిధంగా శాసనసభ్యుల గారికి, అదేవిధంగా శ్రీమతి కోనేటి పుష్పల చైర్పర్సన్ గారికి, అదేవిధంగా శ్రీమతి బాలా అదేవిధంగా జనహృదయ నేత, జనం కోసమే ఎప్పుడు ప్రతిపిస్తున్నటువంటి మహానీయులు శ్రీ జనంపల్లి అనురాధ గారికి స్వాగతం, సుస్వాగతం. మనకి అభివృద్ధి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మనం పరిశ్రమలో ప్రారంభిద్దాం. మన ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా కమిషనర్ జడ్చల్ల వారికి కూడా ఎంతో ధన్యవాదాలు సార్. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వారందరికీ మరి పాల్గొన్న వారికి కూడా అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ జన హృదయ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ జనంపల్లి అనురాధ గారికి స్వాగతం, సుస్వాగతం. మరి ఇటు కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరికీ కూడా చైర్పర్సన్ మరియు కోనేటి పుష్పలత గారికి, చైర్పర్సన్ పాలా సారిక మేడం గారికి, మా గౌరవ కౌన్సిల్ సభ్యులు, మరి మార్కెట్ డైరెక్టర్స్, మరియు అదేవిధంగా ప్రజాప్రతినిధులు, పత్రికా మిత్రులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ కూడా చైర్ ఏర్పాటు చేసి సార్. ముందులో ఉన్నటువంటి సీట్లలో పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ముందులో ఉన్న సీట్లలో వారికి కూర్చోనిద్దాం మొదటగా. ఎందుకంటే మంచి కార్యక్రమాలను మన ప్రజల ముందుకు తీసుకొస్తున్నటువంటి మరి మీడియా మిత్రులందరికీ కూడా ముందులో వారికి సీట్లు ఏర్పాటు చేశాం సార్. మీడియా వాళ్ళకి ఏర్పాటు జనంపల్లి అనురాధ గారికి స్వాగతం, సుస్వాగతం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. సేవా దృక్పథం కలిగినటువంటి మానవుడు సేవ చేస్తూ మన ముందుకు వచ్చినటువంటి చైర్పర్సన్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే శ్రీమతి చైర్పర్సన్ అయినటువంటి పాలాది సారిక సభ్యులు, ఎస్సీసీ గారు, గోపాల్ నాయక్ గారు, ప్రతి ఒక్కరు ప్రోటోకాల్ అందరి భావాలను కల్పించారు. పేరు మీద మీడియా మిత్రులు, పత్రికా మిత్రులు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ వినాయకుడు కేటాయించారు. కూర్చోబెట్టాం అక్కడ ఇప్పుడు ముఖ్య అతిథి గారికి వారి తరఫున వారు సన్మానం చేస్తున్నారు. ఘనమైన సన్మానాన్ని వారి ప్రజలు మరి చైర్పర్సన్ సోహాన్ కాశీర్ గారు వారు ముఖ్య అతిథి గారికి సన్మానం ఇస్తున్నారు. వారిలో అదేవిధంగా దేవాలయ కమిటీ తరఫున కృష్ణ గారికి సన్మానం చేస్తారు. అదేవిధంగా మున్సిపల్ నియోజకవర్గంలో వేదికగా కావాల్సిన కూర్చున్నాము. పబ్లిక్ హెల్త్ ఏఆర్ విజయ్ కుమార్ గారు కూడా వేదికగా కావాల్సిందిగా కూర్చున్నాము. కాలంలో ఉన్నటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి మహానేత, జనం కోసమే పరమేశ్వర జననేత జనంపల్లి అనురాధ గారికి స్వాగతం, స్వాగతం. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు మరియు వారి సిబ్బంది మరి ఎంతో శ్రమతోటి ఎన్నోటి కార్యక్రమం జరిగింది. దేవాలయ కమిటీ ముఖ్య అతిథి వారికి దేవాలయ నేత కృష్ణ గారు సన్మానం చేయాల్సిన వచ్చినాము. అదేవిధంగా కాలనీ ప్రజలు కూడా కౌన్సిలర్ ఆధ్వర్యంలో వారు చేస్తున్నారు సన్మాన కార్యక్రమము. మన ముఖ్య అతిథి వారికి సన్మానం చేస్తున్నారు. మరి ఈరోజు మన 9వ వార్డులో 7,40,00,000లతో మనం డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ మరియు ఇవన్నీ మన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మన ముఖ్య అతిథి వారు ప్రారంభం చేయడం జరిగింది. మరి దీంట్లో 5.7 కిలోమీటర్లు రోడ్డు, 3.5 కిలోమీటర్లు డ్రైన్స్, ఇవన్నిటినీ మన ముఖ్య అతిథి వారు ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. మరి ఇవన్నీ ట్యూబ్
మరి ఇవన్నిటి గురించి కమిషనర్ గారు ప్రతిశీలంగా తెలియడం జరుగుతుంది. మాట్లాడుకుంటే కాబట్టి మన రాఘన్న గారు మాట్లాడాల్సిగా కూర్చున్నాము. ఈరోజు జడ్చర్ల మున్సిపాలిటీలో ఒక పండుగ వాతావరణంగా ఉంది. ఎందుకంటే జడ్చర్ల మున్సిపాలిటీలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మా జనహృదయ నేత జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో మరి ఈ రోజు 7,40,00,000 రూపాయలతోని 25 వార్డుల వర్కులని సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా మరి ఏ కార్యక్రమం చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజు ప్రజా ప్రభుత్వంలో మరి మన ఎమ్మెల్యే గారు ఎంతో చొరవ తీసుకొని మరి ఎప్పుడు సెక్రటరేట్ పోయి మంత్రులని ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మన నియోజకవర్గానికి కావాల్సిన నిధులని మరి కొట్లాడి తీసుకొస్తున్నట్టే మరి మనందరం కూడా ఎమ్మెల్యే గారికి ఒకసారి సప్పట్లతోని మనం స్వాగతం చెప్పాలని ఈ సందర్భంగా చెప్తున్నా. మరి ఎందుకంటే అక్కడక్కడ బీఆర్ఎస్ వాళ్ళకు మరి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి పనులు నచ్చక మరి వారు వాట్సాప్ గ్రూప్ లో కానీ ఇంకా సోషల్ మీడియాలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఎమ్మెల్యే కానీ వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నా, గతంలో ఇప్పటికున్నటువంటి ఎమ్మెల్యేలను మీరు ఒకసారి గమనించండి. ఎప్పుడు ఎమ్మెల్యే అంటే ప్రజల కోసానికే పనిచేసే ఎమ్మెల్యేలని మనం ఇప్పుడే ఈ అనిరుద్ధ్ రెడ్డి గారినే చూస్తున్నాము. మరి గతంలో ఉన్న ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ వాళ్ళ సొంత లాభాల కోసానికే ఆలోచన చేసే వ్యక్తులునే మరి ఈ రోజు మన ఎమ్మెల్యే గారు నిత్యము మన వార్డుల గురించి కానీ మన ప్రజల గురించి కానీ ఆలోచన చేసే వ్యక్తి ఎమ్మెల్యే గారు. మరి ఆయనను పట్టుకొని కొన్ని గ్రూపుల్లో సోషల్ మీడియాలో అదొకటి ఇదొకటి పెడతారు. కానీ ప్రజల నెట్టల్లో గుర్తిస్తున్నారు. మాకు ఇప్పుడు స్వేచ్ఛగా మాకు పనులు అవుతున్నాయి, స్వేచ్ఛగా మాకు నిద్ర వస్తుంది. ఎందుకంటే ప్లాట్లు కానీ ప్లాట్లు పొద్దుల బేస్మెంట్ ఉంటాయి, మళ్ళా నైట్ వాష్ చూసేందుకు బేస్మెంట్ రాళ్లతో సహా లేపేస్తారు. అటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు ఎమ్మెల్యే గారు వచ్చినాక అలాంటి దానికి మరి ఎమ్మెల్యే గారు బ్రేక్ చేసిండు. మరి మనము మీరందరూ కూడా ప్రజలు ఒకటే ఆలోచన చేయండి, ప్రజలకు పనిచేసే నాయకుడిని ఎన్నుకోండి. అంతేగాని మాటలు చెప్పే వ్యక్తులని మనము నమ్మకూడదు. ఈ రోజు వస్తారు పోతారు, కానీ మన ఎమ్మెల్యే గారు ఎంతో శ్రద్ధ తీసుకొని జనం వచ్చినా కూడా మన కోసానికి ఈ రోజు ప్రోగ్రాం కోసానికి మరి నిన్న మొన్న సుస్థుగానే ఉండే మరి జనం వచ్చినటువంటి పరిస్థితులు అయినా కూడా అవన్నీ లెక్క చేయకుండా మాట ఇచ్చింది కనుక ఈ రోజు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నా, నా తోటి కౌన్సిలర్ సభ్యులు కూడా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు. ఎందుకంటే నేను గతంలో ఒక ప్రతిపక్షం ఉన్నప్పుడు, ఒక కౌన్సిలర్ ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే దగ్గరికి పోయి 10 సార్లు నేను పనులు అడిగినా, ఒక 100 సార్లు కూడా పనులు అడిగినా. మరి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రజల కోసానికి మీకు ఓటేసి గెలిపించినప్పుడు ఈ ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి మా వార్డులో పరిస్థితి అని చెప్పుకునే పరిస్థితి లేకుండా ఉంది. ఎందుకంటే మరి అవతల లీడర్లు ప్రశ్న చేస్తున్నాము ఏమో ఎందుకు వస్తున్నాం అని. కానీ మీకు ఓటేసిన ప్రజల కోసానికి ఎమ్మెల్యే దగ్గరికి ఓడి పన్ను అడుగుని ఇయ్యకుంటే మేము చూపిస్తాం అప్పుడు. అంతేగాని మీరు ఫోన్ చేయరు, వాట్సాప్ గ్రూప్ లో అదొకటి ఇదొకటి పెట్టేస్తారు. నేను అందుకే చెప్తున్నా, పనులు అడగండి, పనులు చేయించుకోండి, అంతేగాని రాజకీయం చేయకండి దయచేసి అని చెప్తున్నా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. మరి ఇంకోటి విషయం ఏంటంటే కమిషనర్ గారు మరి ఎక్కడ కూడా మీరు జడ్చర్ల మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలని ఆయన దృష్టికి తీసుకపోతే మరి వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి మరి వారందరికీ ఏ సమస్య ఉన్నా పార్టీలను చూడకుండా వెంటనే మొరాలంటే మొరాలు, రోడ్లు జామైన అంటే రోడ్లు, మోరీ జామైన అంటే మోరీలు, ఇవన్నీ కూడా పనులు చేపిస్తున్న కమిషనర్ గారు కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి పనులని తూచా తప్పకుండా కమిషనర్ గారు కూడా చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ మరి నేను మరి కాంగ్రెస్ పార్టీలో వచ్చినాక నాకు ఎమ్మెల్యే గారు ఒకటే మాట ఇచ్చిండు, నువ్వు పార్టీలోకి వచ్చినావు రాజు, నీ కోసానికి నీవు ఏ పనులన్నా చేసుకో, నేను నిజాయితీగా ఉన్న పనులని నేను చేసి చూపిస్తా అన్నాడు. నేను కూడా అదే విధంగా గట్టిగా కొట్లాడి నేను ఆయనతో పనులు చేపించుకుంటున్నా. నాలాగా కూడా మిగతా వాళ్ళు కూడా పని చేపించుకోవాలని, పని చేయడానికే ఎమ్మెల్యే గారు ఉన్నారు కనుక మీరందరూ కూడా పనులు చేసుకోవడానికి ఆయన దగ్గరికి పోండి. కానీ ఏదో ఇంట్లో కూర్చొని నాకు పని చేయాలని మాత్రం అంటే మాత్రం అది వాళ్ళదే తప్పు.
మీరు ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి పనులు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. గౌరవ 9వ వార్డు కౌన్సిలర్ చైతన్య సింగ్ గారు మాట్లాడుతూ కూర్చున్నాం. వేదిక ఇచ్చిన పెద్దలు, గౌరవ శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు మరియు మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ కమిషనర్ గారు మరియు మార్కెట్ డైరెక్టర్ గారు మరియు సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరికి విజయనగర్ కాలనీకి స్వాగతం సుస్వాగతం. 9వ వార్డులోని విజయనగర్ కాలనీకి స్వాగతం మరియు కాలనీవాసులకు ప్రజలకు. మరి గత 3 సంవత్సరాల క్రితం నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు దాని తర్వాత అభివృద్ధి కోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అవ్వడాను, ఈ రెండింటి మధ్యలో చిన్న డిఫరెన్స్ కోసం ఈ మీటింగ్ లో ఒక 5 నిమిషాలు మాట్లాడతా. కేవలం వర్క్ మోడ్తోనే మేము రాజకీయాలకు రావడం జరిగింది. ఆ రాజకీయం కేవలం బిజినెస్ కోసం కాదు, ఎందుకంటే మేము ఎన్నుకున్న నాయకుడు వర్క్ చేయడానికి ముందుకొచ్చాడు కాబట్టి ఆయనతో పాటు కలం తొక్కడానికి మాత్రమే రావడం జరిగింది. ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఎందుకు వర్క్ చేయడానికే అడగాలి. మా తోటి కౌన్సిలర్ ఇందాక చెప్పినప్పుడు అన్నా నాకు ఈ పని ఉంది, అన్నా కాలనీలో ఈ సమస్య ఉంది, వినడానికి ఆయన ఓపిక ఉన్నప్పుడు చెప్పుకోవడానికి మనకి వినే ఓపిక ఆయనకు ఉంది, చెప్తే క్లియర్ చేసే అంశం ఆయనకు ఉంది. అలాంటప్పుడు మనం దగ్గరికి వెళ్ళి అన్నా మాకు ఈ సమస్య ఉంది అనగానే వెంబడే మన వార్డుకి టోటల్ గా 9వ వార్డు పెద్దదన్నా అని చెప్పేసి సేవలాలు చేయించాలని చెప్పినప్పుడు దాదాపుగా 64 లక్షలు సాయం చేయడం జరిగింది. ఈ 64 లక్షలలో సీసీ రోడ్డు, డ్రైన్. గత 2 సంవత్సరాలుగా మేము ఎంత కష్టపడ్డామో, మేము ఆఖరికి చేతులకి వాళ్ళ కాలం మొక్కిన వాళ్ళు మాకు ఒక డ్రైన్ శాంక్షన్ చేసి గతంలో కేవలం మున్సిపల్ ఫండ్ తోటి మాత్రమే జరిగిన పనులు ఉన్నాయి విజయనగరం కాలనీలో. గతంలో వార్డు మెంబర్ భాస్కర్ రెడ్డి కానీ, అంతకుముందు డీసీలు కానీ, తర్వాత కాలనీ మెంబర్స్ సంయుక్తంగా వాళ్ళు కూడబెట్టుకొని చేసుకున్న రోడ్లు కానీ చేసుకున్న రైళ్లు కానీ ఉండేవి తప్ప విజయనగర్ కాలనీకి కానీ తాండాలకు కానీ ఎటువంటి డెవలప్మెంట్ అనేది లేకుండా గత ఈ 15 నెలల నుంచి దాదాపుగా 80 లక్షల వరకు చేయడం జరిగింది. అది కేవలం అంటే పార్టీ మారిన నువ్వు అదే కానీ వర్క్ ఇంపార్టెంట్. ప్రజా సమస్యలను క్లియర్ చేయడానికి కోసం మన ముందు ఒక నాయకుడు వచ్చి ఆ నాయకుడిని సపోర్ట్ చేయాలని మేము బయటికి రావడం జరిగింది. అంతే తప్ప వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. కానీ చివరిగా ఒక విషయం ఏమిటంటే కాలనీ సభ్యులు అన్ని వార్డుల సభ్యులు ఉన్నారు. ఇక్కడ 9వ వార్డులో 5 ఏరియాలు ఉన్నాయి. శంకరాపల్లి, నక్కల్బండ తాండా, చీకురుడుచలు, రాజీవ్ నగర్, జడ్చలలో ఉన్న పెద్ద కాన్స్టిట్యున్సీ ఒకటే ఉంది. అది ఒక కాన్స్టిట్యున్సీ అయిపోయింది మాకు. ఇక్కడ ఏ వర్క్ అయినా కానీ అలా ఇప్పుడు రాబోయే రోజులలో మరింత అభివృద్ధికి మీరు సహకరించాలని కోరుకుంటూ మా కాలనీ ప్రజల తరఫున మా తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నామన్నా. మన యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు ఈ సదవకాశం మాకు కల్పించినటువంటి ఈ కాలనీకి ఇచ్చేసిన వారందరికీ ఈ యొక్క స్టేజ్ పై డైస్ వారందరికీ మా కృతజ్ఞతలు మార్గదర్శనాలు చెల్లిస్తున్నాను. నిజంగా ఎమ్మెల్యే గారు ఎనర్జెటిక్, డైనమిక్, డైరింగ్, డాషింగ్ నేచర్ కలిగినటువంటి వాడు అని మేము చాలా వరకు విన్నాం. మరి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కాకముందే, ఆయన మా కాలనీకి రాకముందే, మమ్మల్ని ఓటు అడగకముందే వారి ప్రజలు మా దగ్గరకు వచ్చి మా ఇంట్లో కూర్చొని 1-2 గంటలు మేము ఆయనతో మాట్లాడిన తర్వాత యాక్చువల్గా ఆయన ముఖం తెలియదు, ఆయన ఎక్కడో తెలియదు. కానీ మేము అవుట్ రైట్ గా ఆయన యొక్క నేషన్ బట్టి 1 సంవత్సరం నుంచి మేము బాగా స్టడీ చేసి ఆయన మంచి సహృదయుడు, అవినీతిని జయించేవాడు, నీతిపరుడు, న్యాయంగా ఉండేవాడు, బడుగు వర్గాలకు సహాయం చేసేవాడు, జాతి, మత, కుల, వర్గ, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరి సమానత్వంగా తీసుకుపోయేటువంటి వ్యక్తులను గ్రహించి ఓటేసినాము. ముందుగానే దిశగా చెప్పినాము మా కాలనీ ఓటాన్ని మీకు పడతామని చెప్పేసిన సాగు. ఎందుకంటే ఇది ఎగ్జాజరేషన్ కాదు, పోస్టింగ్ కాదు, మేము ముందుగా నిర్ణయించుకున్నాం. ఆయన నేషన్ బట్టి, ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన ఎవరో మేము తెలుసుకొని స్టడీ చేసి ఈ విధంగా వచ్చాను. అయ్యగారు, నేను ఈ కాలనీలో 40 సంవత్సరాల నుంచి ఉన్నాను, 20 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మరి చాలా వరకు మేము ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశాము, ఎన్నో మీటింగ్లు పెట్టాము, ఎన్నో కార్యక్రమాల్లో
ఎన్నో అప్లికేషన్స్ ఇచ్చాము, కట్ట అవుతుంది. అయితే మరి కాలంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అయినా ఎమ్మెల్యే గారిని గురించి ఒక 2 మాటలు ఏం చెప్తున్నానంటే, ఒక రెవెన్యూ ఆఫీస్ లో, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఒక క్లర్క్ గా అపాయింట్ అయ్యి క్రమక్రమంగా డిప్యూటీ ఎంఆర్ఓ, ఎంఆర్ఓ, అలాగే డిప్యూటీ కలెక్టర్ గా మారిపోతారు. వాళ్ళు కలెక్టర్ కావాలంటే ఎన్నో స్టేజ్లు దాటాలి. కానీ ఎట్ ఏ టైం ఎగ్జామ్ రాసి డైరెక్ట్ కలెక్టర్ అయ్యే వారు కూడా ఉన్నారు. మన జనంపల్లి అనురెడ్డి గారు డైరెక్ట్ గా ఏ చిన్న పోస్ట్ లేకుండా స్థాయికి ఆయన మెరిట్, ఆయన క్యాలిబర్, ఆయన నాలెడ్జ్, ఆయన ఎక్స్పీరియన్స్ బై బర్త్ హెస్ గాట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. అందుకని నేను ఆయనతో గవర్నర్ మాట్లాడుతుందంటే మేము కాలం వెల్ఫేర్ కొరకు, డెవలపింగ్ కొరకు ప్రయాసపడుతున్నాం. చాలా కాలం నుంచి ప్రయాసపడుతున్నాం. ఈ కాలేజీ కొరకు ఎన్నో చేస్తున్నాం. కాబట్టి మీరు డైరెక్ట్ కలెక్టర్ అయ్యారు, డైరెక్ట్ ఎమ్మెల్యే అయ్యారు. మీ యొక్క నాలెడ్జ్ బట్టి, మీ యొక్క కెపాసిటీ బట్టి, మీ క్యాలిబర్ బట్టి దాని మీద మాకు ఉపయోగించాలని మీరు మనవి చేస్తుంటున్నాను. మీ పేరులో జలం లేదు, జలం లేదు. కాబట్టి జలం ఎక్కడుందో అక్కడ ఎమ్మెల్యే గారు ఉంటారని మనవి చేస్తుంటున్నాను. తర్వాత ఇక్కడ ఉన్నట్టు రోడ్స్ అన్ని మేము సొంతం చేసుకున్నాం. 40 సంవత్సరాలకి సొంతం చేసుకున్నాం. కరెంటు పోల్స్ కూడా సొంతంగా వాడుతున్నాం. మరి చాలా వరకు మేము కాలనివాసం అందరూ కలిసి మరి మంచి ఐక్యతతో పోరాడినాం. ఈ ఎలక్ట్రిక్ లేకుండా పోల్స్ తెచ్చుకున్నాం. మేము సొంతంగా పోల్స్ తెచ్చుకొని సొంతంగా కనెక్షన్ ఇచ్చుకున్నాం. తర్వాత వాటర్ కొరకు ఎన్నో ప్రయాసపడ్డాం. అయ్యా ఇంకొకటి మనం ఏంటంటే 20 సంవత్సరాల నుంచి జీపీ లంచ్ కొరకు పోరాడి ప్రొటెక్ట్ చేసినాం. ఇంతవరకు ఒక ఆఫీసర్ వచ్చి ఇది జేపీ ల్యాండ్, ఇది చిల్డ్రన్స్ పార్క్ చేసుకోండి, ఇది కాలం ఉపయోగించాలని ఒక్కరు వరకు మాకు ఇచ్చింది లేదు. ఎందుకంటే నేను 75 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాల నుంచి ఈ కాలనీ కొరకు నేను ప్రయాసపడుతుంటే కలెక్టర్ ఆఫీస్ తిరిగినాం, సెక్రటరీ తిరిగినాం, ఎక్కడెక్కడ ప్రయాసపడ్డాం. కానీ ఇంతవరకు ఒక్క ఫైల్ మీద సంతకం పెట్టి ఇది మీ కాలనీ కొరకు ఈ యొక్క కమిటీ హాల్ కట్టుకోండి, లేకపోతే ఈ యొక్క మీటింగ్ హాల్ కట్టుకోండి, లేకపోతే పిల్లల కొరకు చిల్డ్రన్స్ పార్క్ చేయండి. పిల్లలంతా పోయి ఎక్కడికో ఆడుతున్నారు. పిల్లలు పోయి వేరే ప్లాట్లలో రాళ్లలో రప్పల్లో ఆడుతున్నారు. మిగతావన్నీ ఎంకరేజ్ అయిపోయింది. దయచేసి సభాముఖంగా అందరికి అవసరమే. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి మీరు శ్రద్ధ తీసుకొని మీరు ఓట్ చేసుకొని మీరు కేవలం నేను విన్నది ఏంటంటే ఈజ్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ వర్డ్స్, మాటల కాదు, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ డీడ్స్. క్రియల రూపంగా చేసేటువంటి వ్యక్తిని నేను విన్నాను, అనుభవించాను. కాబట్టి దయచేసి మరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం, ప్రాముఖ్యంగా జీపీ లాంటి ప్రొటెక్ట్ చేసి మా కాలనీకి అనుగ్రహిస్తారని చెప్తూ ఇంతతో ముగిస్తున్నాను. జ్ఞాపకం పెట్టుకోవాలని మనం చేస్తున్నాను. మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి చేసిన మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, మరి మున్సిపల్ చైర్పర్సన్, మరి కమిషనర్ గారికి, నాతోటి కౌన్సిలర్లకి, ఇక్కడ చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. మరి గతంలో కూడా వర్క్ చాలా జరిగాయి. అప్పుడు ఫండ్ తీసుకొద్దామంటే కూడా 25 crores అప్పుడు సార్ వరకు వచ్చింది. మళ్ళీ ఇది ఎలక్షన్ కోడ్ పడినందుకు అది ఆగిపోయింది. ఇప్పుడు అది కాకుండా మళ్ళీ సార్ కూడా ప్రత్యేకంగా 70 crores ఒకటి ప్రత్యేకంగా పెట్టారు. మరి అవి కూడా తీసుకొస్తానని చెప్పి ప్రామిస్ చేశారు సార్. మళ్ళీ అవి కూడా వస్తాయి. ఇప్పుడు వచ్చిన 7.45 lakhs కి 7 crores 45 lakhs కి కూడా మళ్ళీ ఈ వర్క్ జరుగుతున్నందుకు అన్ని వార్డులలో, అంటే గతంలో కూడా చెప్పింది, ఇప్పుడు ఎన్ని వార్డులలో ఎక్కువ ఫండ్ పెట్టానని సార్ చెప్పడం జరిగింది. అంటే తక్కువ పెడితే 5 లక్షలు 10 లక్షలు పెడితే చిన్న వర్క్స్ పెట్టుకుంటే ఎక్కువ జరగట్లేదు. అందుకే నేను ఒకటిసారి ఎక్కువ వర్క్ పెట్టడానికి నేను ఫండ్ ఇస్తున్నాను సార్ చెప్పారు. ఇంకా మిగతా వార్డులలో కూడా ఎవరు నర్వస్ కావద్దు, ఈ పార్టీ ఆ పార్టీ కాదని చెప్పి సార్ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పాడు. మరి సార్నే ఇది వర్క్, ఈ ఊరు, ఈ ప్రజలు అందరు సార్ వాళ్ళే కాబట్టి అందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ధన్యవాదాలు మేడం. గౌరవ ఎమ్మెల్యే, వైస్ చైర్పర్సన్ మరియు కౌన్సిలర్లకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన TUFICD నిధులు 7,45,00,000 టెండర్లు పూర్తి చేసుకొని పనులు ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా
ఉంది. 8 వార్డుల్లో ఎక్కువ పెట్టి మిగతా వార్డుల్లో తక్కువ పెట్టినందుకు వార్డు కౌన్సిలర్లు ప్రజలు చాలా బాధపడుతున్నారు. కనుక ఇక ముందు వచ్చే ఫండ్స్ ఈ అన్ని వార్డులో కాకుండా ఇప్పుడు లేని వార్డులలో పెట్టి అందరినీ జనంపల్లి అర్జునమ్మ గారు మాట్లాడాల్సిన కూర్చున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, మాజీ సర్పంచ్లకు, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులకు, ఇక్కడ విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడ హౌసింగ్ బోర్డ్ పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎమ్మెల్యే అయ్యి 15 నెలలు అవుతుంది. 15 నెలల నుండి జడ్చర్లకి మున్సిపాలిటీకి ఏం నిధులు రాలేదు. జడ్చర్ల అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలి, మున్సిపాలిటీకి ఏమో నిధులు రాలేదని చెప్పి అందరూ అడుగుతున్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత చూస్తే ఈ టఫ్ ఐడిసి దాదాపు 23 కోట్ల రూపాయలు ఉంటాయి. అందరు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అన్నారు అప్పుడు మాజీ ఎమ్మెల్యే తీసుకొచ్చిన నిధులు అని చెప్పి. అవును, 2018లోనే వచ్చినాయి. మన 2018లో వస్తే 2023 వాళ్ళకి నిధులు ఎందుకు రాలేదు? దాని తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ దాని వెనకాల పడ్డా ఈ 23 కోట్లు క్యాన్సిల్ కావద్దు, మాకు ఖచ్చితంగా రావాలని చెప్పేసి మళ్ళీ అప్రూవల్ చేయించి, అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న టఫ్ ఐడీసీ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. నాకు ఇంకా వేరే మున్సిపాలిటీ 2 ఇంకా 8 మున్సిపాలిటీ మొత్తం 10 మున్సిపాలిటీకే మళ్ళీ రీశాంక్షన్ చేయించుకొని ఈ అమౌంట్ జడ్చర్లకు తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు అన్న మాట్లాడడం జరిగింది, ఇట్లా ఇప్పుడు వస్తే రోడ్డు, అప్పుడు వస్తుంది రోడ్డు, మళ్ళీ ఇది శంకుస్థాపన చేసి మళ్ళీ ఇప్పుడు వస్తుందా లేకుంటే పెయింటింగ్ ఉంటుందా అని. నేను ఎప్పుడైనా కానీ కొబ్బరికాయ కొట్టినానంటే టెండర్ అయిపోయి కాంట్రాక్టర్ తో ఇక్కడికి వచ్చే నేను కొబ్బరికాయ కొడతాను. కొంతమంది ఏం చేస్తారంటే పేపర్ మీద రాగానే వచ్చి కొబ్బరికాయ కొడతారు వచ్చేసిందని చెప్పేసి. అట్లా చాలా శిలాఫలకాలు ఉన్నాయి. ఎలక్షన్ 23లో అయినప్పుడు, 2023లో అయినప్పుడు చాలా కొబ్బరికాయలు కొట్టిన శాంక్షన్లు లేకుండానే. శిలాఫలకాలు ఉన్నాయి, శాంక్షన్లు లేవు, అవన్నీ తీపించేయమని చెప్పిన. ఎప్పుడైతే శాంక్షన్ అయ్యి టెండరింగ్ కావాలంటే కూడా 4-5 నెలలు పడుతుంది. టెండరింగ్ కావాలి, దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలి, టెండర్ అయిన తర్వాత కాంట్రాక్టర్ రావాలి, ఆయనకు అగ్రిమెంట్ కావాలి, దాదాపు 4 నుంచి 5 నెలల సమయం పడుతుంది. కొన్ని అయితే సంవత్సరం కూడా పడుతుంది. కాబట్టి ఈ రోజు ఇది టెండరింగ్ అయిపోయింది. టెండరింగ్ అయిపోయిన తర్వాత దాదాపు 7,44,00,000 రూపాయలు మొత్తము సీసీ రోడ్లకు వచ్చినాయి అమౌంట్ అండ్ డ్రైనేజ్ కోసం. ఇవి ఇంతకుముందు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు కూడా అన్నారు, మన వేరే రూపాయలు స్టామ్ వాటర్ డ్రైన్స్ కోసం అని పెట్టినాం. స్టామ్ వాటర్ డ్రైన్స్ అంటే మనం మీరు చూస్తారు, పోయిన సంవత్సరం వాన పడితే దానికి మొత్తం నీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చాయి. అన్ని వాటర్కి కవర్ అయ్యేటట్టు 14 కోట్ల రూపాయలు స్టామ్ వాటర్ డ్రైన్స్ కి కూడా లాస్ట్ వీకే టెండర్ స్టార్ట్ అయ్యింది. ఈ 10 రోజుల టెండరింగ్ కంప్లీట్ అయిపోయి కమిషనర్ గారు ఇక్కడే ఉన్నది. టెండర్ లాస్ట్ డేట్ ఎప్పుడు? రేపు లాస్ట్ డేటా? రేపు టెండర్ లాస్ట్ డేట్. అంటే ఆ 14 కోట్ల రూపాయలు ఆ వర్క్స్ వేరే ఈ వార్డులో కూడా ఆ నీళ్లు రాకుండా దాన్ని ఎక్కువ స్టీల్ కూడా యూజ్ చేస్తుంది, దానికోసము అట్లా డిజైన్ చేశారు. నీళ్లు రోడ్డు మీద రాకుండా 14 కోట్ల రూపాయలు కావాలనుకుంటే ఆ 14 కోట్లు కూడా నేను సీసీ రోడ్స్ కి ఇవ్వచ్చు, కానీ ఫస్ట్ డ్రైనేజ్ కంప్లీట్ చేసి సీసీ రోడ్స్ ఎప్పుడైనా వేసుకోవచ్చు అని చెప్పి డ్రైనేజ్ కంప్లీట్ చేయాలి, స్టామ్ వాటర్ డ్రైన్స్ అని చెప్పేసి మొత్తం దానికి 14 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. రేపు టెండర్ అయిపోయిన తర్వాత ఏ కాంట్రాక్టర్ అయితే వస్తుందో ఆ కాంట్రాక్టర్తో వచ్చి మళ్ళీ మేము అందరం పోయి అవి కూడా శంకుస్థాపన చేస్తాం ఈ 15 రోజులు 20 రోజులు అని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాం. ఇదే కాకుండా 70 కోట్ల రూపాయలు మనకు అవసరం మున్సిపాలిటీకి. నేను వచ్చిన తర్వాత మొత్తం ఇంజనీర్స్ తోని మొత్తం డీటెయిల్స్ తెప్పించుకొని 70 కోట్ల రూపాయలు కావాలి, డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేయాలి, రోడ్స్ కంప్లీట్ చేయాలి అని చెప్పి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఫైనాన్స్ మినిస్ట్రీకి పోయింది, రిజెక్ట్ అయింది, రిటర్న్ కూడా వచ్చింది. మీ జడ్చర్లకి 70 కోట్లు ఎందుకు ఇవ్వాలని. మళ్ళీ నేను పోయినా, నాకు 70 కోట్ల రూపాయలు ఇస్తేనే నేను ఎమ్మెల్యే ఉంటా, లేకుంటే నాకు ఎమ్మెల్యే కూడా అవసరం లేదని చెప్పి మళ్ళీ అప్లికేషన్ పెట్టడం జరిగింది. మళ్ళీ ప్రాసెస్ లో ఉంది. ఆ 70 కోట్లు ఖచ్చితంగా జడ్చర్ల మున్సిపాలిటీకి తీసుకొస్తానని చెప్పి కూడా మాట ఇస్తున్నాను. ఇదే కాకుండా ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చింది. స్కీమ్ లో 5 కోట్ల రూపాయలు ఇప్పుడు మున్సిపాలిటీకి వచ్చినాయి.
ఆ 5 కోట్ల రూపాయలు ఇంకా ఓన్లీ 20% అప్లికేషన్స్ కే ఫీజు కట్టడానికి 80% అంటే 15,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు అమౌంట్ కడితే ఆ అమౌంట్ కూడా మనం మున్సిపాలిటీకి యూజ్ చేసుకున్నట్టు ప్రతి వార్డు డెవలప్ చేసుకుందాము. ఒక వార్డు ఎక్కువ ఒక వార్డు తక్కువ అనేది కాదు, కానీ అమౌంట్ ఒక వార్డుకి ఎక్కువ ఇస్తే పని అనిపిస్తుంది. 10 లక్షలు ఇచ్చామంటే ఒక ఇంటి వరకే సీసీ రోడ్ వస్తుంది. అదే 60 లక్షలు ఇచ్చామంటే ఒక 10 ఇంటి వరకు కంప్లీట్ అవుతుందని చెప్పి ఇక్కడ కేటాయించడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, ఇంకోటి మీరు చాలా గ్రామ పంచాయత్ ల్యాండ్స్ అంతా అందరూ కబ్జాలు చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఇక్కడ అదే చిల్డ్రన్స్ పార్క్ ఉంటే కూడా మొరం వేపించి కూడా అది దొంగ రిజిస్ట్రేషన్ అయిందని కూడా నాకు తెలుసు. దాంట్లో బోర్డు కూడా పెట్టించాం. మీకు ఒకటి, నేను జడ్చర్కి ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు చూస్తూ ఉదాహరణకి హాస్పిటల్ గురించి చెప్తాను. హాస్పిటల్ ముందంతా 100 బెడ్ హాస్పిటల్ ముందంతా అసైన్ ల్యాండ్. ఆ అసైన్ ల్యాండ్స్ మాజీ ఎమ్మెల్యే సొంతం అక్క కొడుకు పేరు మీద కొన్నాం. అసైన్ ల్యాండ్స్ ఎవరు కొనొద్దు, కానీ కొన్నారు. ఆ రోజు వాళ్ళు మేము రోడ్ ఇస్తామని చెప్పేసి రోడ్ మీద వచ్చి కావాలని చెప్పి ఆపిండు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని జడ్చర్ల మున్సిపాలిటీ ప్రజలను నేను అడుగుతున్నాను. అది అసైన్ ల్యాండ్ ఉన్నప్పుడు హాస్పిటల్ కి పేద ప్రజలు పోయేటప్పుడు కొంతమంది వచ్చి దానాలు చేస్తారు, కొంతమంది వచ్చి గవర్నమెంట్ కి సొంత భూములు ఇస్తారు. ఇది అసైన్డ్ భూమి, గవర్నమెంట్ భూమి. దీనికోసము మీరు హైకోర్టుకి ఎందుకు పోయినారని చెప్పి నేను అడుగుతున్నాను. మీ దగ్గర ఏమన్నా డాక్యుమెంట్ ఉంటే సబ్మిట్ చేయండి. హైకోర్టుకి ఏమని పోయినారు, మాకు సమయం కావాలి, మేము డాక్యుమెంట్లు సబ్మిట్ చేసేదానికి టైం కావాలని చెప్పేసి పోస్ట్పోన్లు చేస్తుంది. కానీ ఒక్క డాక్యుమెంట్ కూడా దాని గురించి ఈ రోజుకి కోర్టులో సబ్మిట్ చేయలేదు. సమయం పడుతుంది, దొంగ రిజిస్ట్రేషన్స్ అయినాయి, తీసుకురావాలంటే కోర్టుకు పోయి టైం తీసుకుంటున్నాం. అంటే నేను ఏమంటున్నానంటే, ఒక మాజీ ఎమ్మెల్యే 14 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మినిస్టర్ గా చేసినాడు. అట్లాంటి ఆయన సొంత ఇంట్లో గవర్నమెంట్ భూమి కొట్టేస్తుంటే కూడా ఆయన ముందుకొచ్చి పేద ప్రజలకు, ఆయనకు అక్కకి ఆయన మేనల్లుడికి చెప్తే ఆ భూమి రిటర్న్ రాదా అని అడుగుతున్నాను. అయినా కానీ నేను కొట్లాడుతున్నాను. ఎంఆర్ఓలు కానీ కలెక్టర్ వాళ్ళతో మాట్లాడి మన దగ్గర భూదాన్ భూములు కబ్జాలు చేస్తారు, అసైన్ భూములు కబ్జాలు చేస్తారు, అన్ని మేము నోటీసులు పంపిస్తున్నాము, వాళ్ళు కోర్టుకు పోతున్నారు. ఎవరైనా చూస్తే 90కి 90% మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు. వల్లూరు ఉదండపూరి గురించి చెప్తాను. 400 ఇండ్లు అక్కడ లేని వాళ్ళ పేర్లు ఎక్కించినారు. 400 ఇండ్లు వాళ్ళు ఉదండపూర్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, చుట్టాలు పిల్లనిచ్చిన మామ పేరు మీద కూడా పెట్టింది ఇల్లు అక్కడ. ఇప్పుడు మీరు చెప్పండి, నిజాయితీగా కొట్లాడుతాను. ఇప్పటికీ 80 కోట్ల రూపాయలు ఆ ఉదండపూర్ వాళ్ళకి ఎందుకు మాట్లాడుతున్నారంటే, చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్, టీచర్స్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఈ హౌసింగ్ బోర్డులో ఉన్నారు. మీరు మేధావులు, మీకు తెలిసినంత డేటా కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఉన్న అనుభవం అందరికన్నా ఎక్కువ మీకు ఉంటుంది. కాబట్టి ఈ రోజు దీని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరే ఇంతకు ముందు గ్రామ పంచాయతీ ల్యాండ్స్ గురించి మాట్లాడినారు. మున్సిపల్ చైర్మన్ గారు అడగండి, ఈ సంవత్సరం నుండి ఎక్కడిక్కడ 10% ల్యాండ్స్ వాళ్ళు బోర్డులు కూడా పెట్టించినారు. వాళ్ళు మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడ కూడా పెట్టించిన, కానీ అన్ని దొంగ రిజిస్ట్రేషన్ అయ్యి. ఒక దగ్గర ఇల్లు తీసేద్దామంటే పేదవాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు, వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్స్ అయినాయి, ఆస్తులు అమ్ముకొని ఇల్లు కట్టుకున్నారు. మళ్ళీ నేను ఏం చేయాలి, వాళ్ళు ఇల్లు తీస్తే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. నేను దానికి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను. అందుకని మీరు ఒకసారి ఆలోచించండి. నేను వచ్చిన తర్వాత కానీ ఇలాంటి దొంగ పర్మిషన్స్ కానీ, ఒకరు నాకు తెలియకుండానే గాంధీ ట్రస్ట్ భవన్ లో ఒక ప్లాట్ కి పర్మిషన్ ఇచ్చారు. ఎవరైతే అక్కడ సిబ్బంది తప్పు చేస్తారో మున్సిపల్ ఆఫీస్ లో వెంటనే అక్కడి నుంచి తీపిచ్చేస్తాను ఇమీడియట్ గా. నాకు తెలియగానే గాంధీ ట్రస్ట్ భూమిలో కూడా పర్మిషన్స్ ఇవ్వద్దని కూడా చెప్పడం జరిగింది. దాని గురించి కూడా కొట్లాడుతున్నాం. కానీ ఏదైనా కానీ లీగల్ గా పోతే టైం పడుతుంది, కానీ ఎప్పటికైనా కానీ ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి కూడా మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు 64 లక్షల రూపాయలు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు సాయిబాబా గుడికి కూడా నేను సపోర్ట్ చేస్తానని చెప్పినందుకు ఖచ్చితంగా అది నా పర్సనల్ కాబట్టి, ఇది అఫీషియల్ మీటింగ్ కాబట్టి పర్సనల్ గా నేను వచ్చి నేను మాట్లాడతానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మన నియోజకవర్గంలో 80 ఎకరాల దేవుని పొలం ఉన్నది కొత్తూరు మిర్చిల్ మండలంలో. నా సొంత గ్రామం రంగారెడ్డిగూడెంలో 30 ఏళ్ళ నుంచి కొట్లాడినాను నేను. అది కోర్టులో మేము గెలిచాము. అది ఎండమెంట్స్ భూమి అని చెప్పి కొట్లాడినాం. 30 ఏళ్ళలో మేము కొట్లాడినప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి ఒక్క అడ్వకేట్ ని పెట్టాలి, గవర్నమెంట్ కొట్లాడాలి ఆ దేవుని పొలాలని. మా తాత డొనేట్ చేసిన భూమిని కొట్లాడితే ఆ భూమిని గెలిస్తే ఆ 80 ఎకరాలు మన మిర్చిల్ మండలం కొత్తూరు దగ్గర ఉన్న 80 ఎకరాలు నా గ్రామంలో ఉన్న భూమిని 2 గవర్నమెంట్ ని తీసుకొని దాంట్లో సోలార్ యూనిట్స్ పెట్టమని చెప్పి కూడా గవర్నమెంట్ ని కోరడం జరిగింది.
ఈ రోజు జడ్చర్లలో మున్సిపాలిటీలో ఏమైనా కొత్త ఏమైనా తీసుకురావాలంటే కూడా నాకు ఎక్కడ జాగా కనిపిస్తలేదు, ఎక్కడ గవర్నమెంట్ భూములు కనిపిస్తలేదు. దాదాపు భూదాన్ భూములు అన్ని ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నాము, ఖచ్చితంగా టైం పడుతుంది. కానీ భూదాన్ భూములు కూడా చాలా రిజిస్ట్రేషన్స్ అయినాయి, అవి కూడా రిటర్న్ తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం, న్యాయంగా కొట్లాడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. ఇదే కాకుండా 15 నెలలైంది 14 సబ్స్టేషన్లు తీసుకొచ్చినాం మన జడ్చర్ల నియోజకవర్గం. ఇదే కాకుండా తీసుకురావాలని కూడా జాగా దొరుకుతలేదు, శాంక్షనింగ్ ఈజీ అయిపోయింది కానీ జాగా అనేది దొరుకుతలేదు నాకు. 132 kV సబ్ స్టేషన్ కూడా ప్రపోజల్ ఉన్నాయి, 2 132 kV సబ్ స్టేషన్లు, ఒకటి జడ్చర్ల, ఇంకొకటి వచ్చేసి యనమగండల. ఈ 2 సబ్ స్టేషన్లు వస్తే నా మాట ఇస్తున్నాను మీకు, 20 ఏళ్ళ వరకు జడ్చర్ల నియోజకవర్గంలో కరెంటు పవర్ డ్రాప్స్ కానీ కరెంట్ ప్రాబ్లం అనేది ఉండదని చెప్పి కూడా మీకు మాటిస్తారు. 20 ఏళ్ళ వరకు నేను ఆలోచించాను. ఈ 2 సబ్ స్టేషన్ అంటే ఒక్క సబ్ స్టేషన్ 132 kV రావాలంటే 170 కోట్ల రూపాయలు శాంక్షన్ కావాలి. మరి అట్లాంటి 2 132 kV సబ్ స్టేషన్లు మన జడ్చర్ల నియోజకవర్గంకి తీసుకొస్తున్నాను, అవి ఇన్స్టాల్ చేపిస్తాను. ఇంకా 20 ఏళ్ళ వరకు మీకు కరెంటు ప్రాబ్లం లేకుండా, ఎందుకంటే ఎక్కడ పోయినా రైతులకి బోర్డు మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు లేవు. దాదాపు 170 ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చాను, ఇంకా ఒక 150 ట్రాన్స్ఫార్మర్లు కూడా తీసుకొస్తే మన నియోజకవర్గంలో ట్రాన్స్ఫార్మర్ ఇష్యూస్ కూడా ఉండదని చెప్పి కూడా రైతులకు తెలియజేస్తుంది. కాబట్టి మీరు అందరి సహకారం ఇవ్వాలి. 15 నెలలైన 200 కోట్లు ఆర్ఎంపీ రోడ్డు తీసుకొచ్చాం. ఈ సంవత్సరం మళ్ళా తాండలకి రోడ్ల కోసం 70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిస్తున్నాం. అట్లాంటి జడ్చర్ల నియోజకవర్గంలో మేజర్ పని నేను చేసేది ఏంటంటే జడ్చర్లకి బస్ డిపో తీసుకురావాలి. జడ్చర్లకి బస్ డిపో తీసుకొస్తే మనకు బస్సులు వస్తాయి. ఈ రోజు నాకు ఎక్స్ట్రా బస్సులు తీసుకురావాలంటే కూడా బస్సులు మహబూబ్నగర్ కన్నా శాంక్షన్ కావాలి, మహబూబ్నగర్ డిపోకి, లేకుంటే కల్వకుర్తి డిపో కన్నా శాంక్షన్ కావాలి. దాంట్లో ఏమైపోతుంది, వచ్చే 10 బస్సులు ఆ డిపో నుంచి అంతా వాళ్ళు తీసుకుంటే మనకు ఒక బస్సు కూడా వస్తుంది, ఒకటో రెండో వస్తే కూడా మనకు సరిపోతలేదు. కాబట్టి బస్ డిపో కోసం కొట్లాడుతున్నాను. పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడాను, పొన్నం ప్రభాకర్ గారిని తీసుకొస్తాను. పాత బస్ డిపో ఏదైతే ఉన్నదో ఆ లోపల పోవాలంటే కూడా ఆ రోడ్డు చిన్నగా ఉన్నాయి, 2 బస్సులు పోయినాయి అంటే ఇరుక్కుంటాయి. కాబట్టి మినిస్టర్ గారిని తీసుకొచ్చి బస్ డిపో ఎక్కడ పెట్టొచ్చు, బస్ డిపో తీసుకురావాలి, అదనంగా ఇంకా బస్సులు రావాలని చెప్పి కూడా తీసుకొస్తామని చెప్పి కూడా, ఇక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అని కూడా అవసరం అని చెప్పేసి ఇప్పుడే అన్న ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మాట్లాడి అమృత్ స్కీమ్ లా 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వాటర్ ట్యాంకర్స్ కూడా, వాటర్ ట్యాంక్స్ కూడా కట్టించడం జరుగుతుంది, వాటర్ ప్రాబ్లం లేకుండా. ఈ ఏదాడి చూస్తే ప్రతి గ్రామంలో కూడా నీళ్ళ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని వస్తున్నాయి, నా దృష్టికి వస్తున్నాయి. కొన్ని దగ్గర ఏమో లైన్ మెన్ ఇస్తలేరని, కొంత దగ్గర ఏమో పైప్ లైన్ ప్రాబ్లం అని చెప్పేసి మిషన్ భగీరథ పైప్ లైన్ వేస్తారు. పోయిన గత గవర్నమెంట్ 5 ఫీట్ల లోపల పైప్ వేయాలి, 1 ఫీట్ లోపల వేస్తారు. అంటే ఎన్ని వేల కోట్లు అవినీతి జరిగిందో మీరు ఆలోచించు. మేఘా కృష్ణ, నేను బాలగడ నుంచి గంగపూర్కి రోడ్డు డబుల్ రోడ్డు వేపిస్తుంటే మిషన్ భగీరథ పైప్ లైన్ 1 ఫీట్కే ఉన్నది, 5 ఫీట్ లోపల ఉండాలి. దాన్ని మళ్ళా మిషన్ భగీరథలో 37 కోట్ల రూపాయలు అదనంగా కావాలని చెప్పేసి మాకు రిటర్న్ లో లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంత అవినీతి జరిగింది. అట్లాంటిది కొట్లాడుకుంటా ముందుకు వస్తున్నాను. మీరందరూ సహకరించండి. ఖచ్చితంగా హౌసింగ్ బోర్డు మంచిగా డెవలప్ చేసుకుందాము. మీరే అన్నారు, మీరే సీసీ రోడ్లు వేసుకున్నారు, మీరే పోల్స్ వేసుకున్నారు, మీరే కరెంట్ లైన్ కనెక్షన్ తీసుకున్నారు. ఇప్పటి నుంచి మీరు ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఉన్నాను. ఖచ్చితంగా మన మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా చైర్మన్ అందరం ఉన్నాం, కలిసి ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఆడిస్తూ ధన్యవాదాలు. ఇంకోటి ఇంద్రమ్మ ఇల్లు కూడా కొంతమందికి ఇక్కడ శాంక్షన్ కాలేదన్నారు, ఖచ్చితంగా శాంక్షన్ చేయిస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తూ, ఖచ్చితంగా ఫస్ట్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాను, దాని తర్వాత సీసీ రోడ్ కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి కూడా కౌన్సిలర్ సహకారం కూడా అందరి సహకారం ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ, కొంతమంది దళాలు కొంతమంది బయట తిరుగుతున్నారు, షాప్లలో పోయి పైసలు వసూలు చేస్తున్నారని కూడా తెలుసుకొని హెచ్చరిస్తున్నాను. ఎవరైనా కానీ నాకు తెలిసిందంటే మాత్రము ఇళ్ళకి పోయి షాప్లకు పోయి మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడే ఉందని నేను చెప్తున్నాను. ఎవరన్నా కానీ పోయి పైసలు వసూలు చేసినట్టు నాకు దొరికినట్టు అయితే మాత్రము ఎంత పెద్దవాళ్ళైనా కానీ వదిలే ప్రసక్తే లేదు. ఇక్కడ గ్రనైట్ షాప్ ఉన్నాయి, ఇక్కడ అక్కడ ఎవరెవరు పోతున్నారట. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, నా దగ్గర పేర్లు ఉంది, నేను పేర్లు తీసుకోను. ఇప్పటి నుంచి లెక్క వేరే ఉంటుంది. అక్కడ పోయి మీకు మెజర్మెంట్స్ తక్కువ చేస్తాము, రేటు తక్కువ పెడతాము, మా నెలకి ఇంత ఇవ్వాలని ఎవరైనా వసూలు చేసినట్టు తెలిసిందా? నేను కొన్నిసార్లు పోతే రూల్స్ ప్రకారం పోతాము, కొన్నిసార్లు రూల్స్ అగేన్స్ట్ తో కూడా నేను పోతాను. అప్పుడు మంచిగా ఉండదు మీకు అని చెప్పి తెలియజేస్తున్నా. జడ్చర్ల ప్రజలకు అందరికీ మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరు చెప్తున్నాను, మీరు మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.
ఎవరైనా వచ్చి వసూలు చేసినట్టుంటే మీకు సీక్రెట్ గా నాకు రిటర్న్ పంపించండి, ఖచ్చితంగా అక్కడ లోపల వేయించి వాళ్ళని జైలుకే పంపిస్తారని చెప్పి మీకు మాటిస్తాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ప్రజలకు సిఎంఆర్ఎఫ్ చెట్లు కూడా పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథి చేతుల్లో ఉంటుంది. మొదటగా పి సాయిరెడ్డి నారాయణ రెడ్డి గారు, వీర శ్రీనివాస్ నగర్, బాలపల్లి. అదేవిధంగా ఈశ్వర్ ప్రసన్న, జగదీష్ కుమార్, రావాలమ్మ, బాలపల్లి. అదేవిధంగా బి శివ, ఆంజనేయులు, శ్రీరామ్ నగర్, బాలపల్లి. బీజే ప్రసాద్. నిదానం తీసుకోండి. నిదానంగా రాను, ఒక్కొక్కరు పిలుస్తున్నాము. నిదానంగా రాను, ఎవరు చెక్ వాళ్ళు తీసుకొని పోవాలి. బి సుష్మా, లేట్ నరేందర్ రెడ్డి రెడీ ఉండాలి. ముఖ్య అతిథుల వారి చేతుల మీదుగా తీసుకోవాలి. బాబానగర్, కావరంపేట. రావాలమ్మ, సుష్మా రావాలమ్మ. అదేవిధంగా అబ్దుల్ జవాబ్ రావాలి. పోలీస్ స్టేషన్ వెళ్తారా? ముఖ్య అతిథుల చేతుల మీదుగా చెక్కు తీసుకోవాలి. రుబియానాథ్ పదల్బండ, రావాలమ్మ. గౌరవ ముఖ్య అతిథుల వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. మీకు అందరికీ మంచి రుబియానాథ్ రావాలి. రావాలమ్మ, రాలేదా? రావాలమ్మ, తరాపిస్తాము. ఆలంపల్లి రవీంద్ర బాబు, ఆలంపల్లి రవీంద్ర బాబు. మొహమ్మద్ సులేమాన్, ఆలంపేట, రావాలమ్మ. మొహమ్మద్ సులేమాన్, కావలంపేట. వాస అనిత, వాస రమేష్, పద్మావత్ కాలనీ. వాస అనిత, వాస రమేష్, పద్మావత్ కాలనీ. ఈనా ఫిర్దౌస్, రాజ్మోహన్ కావాలి, పదల్బండ. మొహమ్మద్ సలీం, కరీంనగర్, మొహమ్మద్ సలీం అదల్బండ కావాలి ఇక్కడ. జీవన్ కుమార్ వీరప్ప, బాలపల్లి. జీవన్ కుమార్ వీరప్ప, చూసుకోండి ఎవరు చెప్పాలో బృందమల. అదేవిధంగా కురిమిట్టి శ్యామ్ సుందర్, ఇంద్రనగర్ అమ్మ. అదేవిధంగా నరేందర్, ఎస్వీపీ నగర్ నరేందర్, రావాలి తొందరగా. ఎస్వీపీ నగర్, బి నరేందర్. చిట్టమోని మహేష్ రావాలి. హనుమన్ స్ట్రీట్, చిట్టమోని మహేష్ రాని వాళ్ళకి తర్వాత ఇస్తారు. రాకేష్ రాకేష్ గారు రావాలి. శ్రీనివాస్ కాలనీ, రాకేష్ రావాలి. సునీత అమ్మ, రామ్ మందిర్ రోడ్, సునీత బాలపల్లి. వెంకటేశ్వర కాలనీ, వాస్ రవి వెంకటయ్య. వనిత పచ్చిపూర్, శివప్రసాద్, గౌరశంకర్ కాలనీ. రావాలమ్మా. ఫోటో మరి ఈ కార్యక్రమంలో
ముఖ్య